షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ జర్నీ అంతా 2 మాటలు ఏం చెప్పగలరు? ఈ యూటర్న్ క్రియేషన్స్ దగ్గర నుంచి ఈ సాంగ్ వరకు. ఇది ఇంకా స్టార్టింగే. ఓ ఇది ఇంకా స్టార్టింగే, మొదలే ఇంకా ఇది. దీని నుంచి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు మంచివి చేయాలి. ఇంకా పెద్ద పెద్ద టైఅప్స్ తోటి పెద్ద మంది టైఅప్ అయ్యి ఇంకా అంత కనెక్షన్స్ అంత అవి కావాలి. ఇప్పుడు ఇది స్టార్టింగే. ఏంటంటే నేను ఇట్లున్నా అని 10 మందికి తెలియజేయడానికే. దాని తర్వాత వాళ్ళే పిలిచి బ్రదర్ మాకు ఇట్లా ఈ సజెషన్ ఉంది, మాకు ఈ రోల్ కావాలనే విధంగా నేను బిల్డ్ కావాలి. నాకంటూ నేను ఒక షాప్ని క్రియేట్ చేసుకోవాలి. కస్టమర్స్ రావడానికి వాళ్ళు వచ్చి బై చేసుకొని వెళ్తారు అన్నట్టు నేను షాప్ని బిల్డ్ చేసుకున్నా. ఏదైతే ఒక నేమ్ని బిల్డ్ చేసుకున్నా, దాని తర్వాత వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఈడ ఒక నీడ్, నాకు ఒక ఉప్పు ప్యాకెట్ ఉంది, అలా కిరాణా షాపుకి పోవాలి ఉంది కదా ఐడియా. అట్లా నేను అనేటిది ఒకటి క్రియేట్ చేసుకుంటా, వాళ్ళే నా దగ్గరకు వచ్చి అడిగే విధంగా చేస్తా. ఓకే. సో ఓమ్ని వ్యాన్ నుంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దగ్గర నుంచి ఇప్పుడు స్కార్పియో. అవును, రీసెంట్గా తీసుకున్నాం స్కార్పియో S7. అది కొత్తదేం కాదు, సెకండ్ అయినా సరే దానికి పడ్డ కాస్ట్ దానికి పడుతుందిగా. ఆ జర్నీ అసలు ఓమ్ని నుంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత స్కార్పియో అసలు అంటే మేము కార్ తీసుకుందామని ప్లానింగ్ ఉండే. సడన్గా 59 వీల్స్ అని ఒకటి కనిపించిండే. అందులో కార్ బాగా నచ్చింది. అది చూడడానికి కొత్తగా ఉంది, ఫుల్లీ మాడిఫై ఉంది, మనకు సెట్ అవుద్ది, మనకు షూట్లో మన ఫీల్డ్కి సెట్ అవుతుంది అని చెప్పి డాడీ ఏం చేసి స్కార్పియో, డాడీకి ఎప్పటి నుంచో స్కార్పియో ఉండే, తీసుకుందామంటే ఇక చూడంగానే మంచిగా ఉంది. మన బడ్జెట్లో 10,20,000కి ఉండే. తీసుకుందామని చెప్పి ఏం చేసినాము, ఆ మెసేజ్ చేసి దాన్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు తీసుకుందామని. ఇక అందరూ ఇది తీస్తాం అది తీస్తాం అన్నారు. మేము చేసి అలా కాదు మేమే తీసుకుంటాము, అలా హాఫ్ అమౌంట్ కట్టినాం అంతే. ఇంకా హాఫ్ అమౌంట్ పెండింగ్ ఉంది, మంత్లీ కట్టాలి. ఎలా అంటే మరీ నేను నిజంగా యూట్యూబ్ నుంచి అంత సంపాదించి ఏదో అయిపోయినా అని కాదు. ఇప్పుడు నేను సంపాదించింది ఏం లేదు. ఇప్పుడు నాకు కార్ ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఎక్కడికైనా వెళ్తాం కొంచెం మంచిగా అనమాట. ఇప్పుడు మనం అలానే తప్ప ఏదో సంపాదించినాము మాకు ఎప్పుడైనా సరే, నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇట్లనే ఉన్నాం, ఇప్పుడు కూడా ఇట్లనే ఉన్నాం, రేపు కూడా ఇట్లనే ఉంటాం. ఎప్పుడు కానీ డబ్బు గురించి ఏమన్నా అనుకున్నా, మనం కష్టపడితే ఆటోమేటిక్ వస్తుంది డబ్బు. అలా కొనాలనుకుని ఇలా వెళ్ళిపోయి కొనేసారా? అట్లా దాదాపు 3-4 months నుంచి మేము స్కార్పియో గురించి చూస్తున్నాం, సెకండ్లో మంచిది కావాలి అని. చూడంగా అది కనిపించింది, తీసుకున్నాం. బాగుంది కారు. అయినా కూడా మీ నాన్న ఓమ్ని కారే తోలుతుంది, అదే ఓమ్ని వ్యాన్ అంటున్నారు కదా. ఆ డాడీ ఇప్పటి వరకు చెప్తున్నా కదా, కొన్నప్పటి నుంచి ఆ కార్ డ్రైవ్ చేయలేదు. 2-3 times. అది కూడా మెయిన్ లీడ్ మేము లేము, ఇక డాడీ తీయాలన్నప్పుడు తీసిన తప్ప ఎప్పుడు కూడా నేను మీకు ఇప్పించిన, నాకు అది వద్దు, నాకు అంత పెద్ద వద్దు. దాంట్లో కూర్చుంటే స్కార్పియోలో కూర్చుంటే ఇట్లా మీద ఎంత కనిపిస్తుంది, ఒక ఏనుగు మీద కూర్చున్న ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫార్చునర్ ఇది సేమ్ ఉంటాయి, మంచిగా కనిపిస్తుంది. అంత డాడీ వద్దు, నాకు ఈ కార్ వద్దు, ఏదో ఓమ్ని వ్యానే, నేను అదే తీసుకొస్తా అని చెప్పి అదే నడుపుతాడు డాడీ. ఆయన రూట్స్ ఆయన గుర్తుపెట్టుకున్నా, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఎప్పుడు మర్చిపోకూడదని ఆయన. అంటే మనకి ఎట్లా అంటే మేము ఎక్కువ శాతం ఇప్పుడు స్కార్పియో మేము తీసుకొస్తాం, డాడీ అది తీసుకొస్తాం, మాకు ఏం లేదు. ఇప్పుడు డాడీ బండి స్పెండర్ మీద పొమ్మన్నా వస్తా నేను గుర్తుపడతాను, నేను కార్లోనే రావాలని అట్లా కాదు. పొద్దున అడిగినా నేను కార్లో రావాలా బండి మీద అంటే నేను ఎట్లేం లేదు, అరే బండి మీద ఎందుకు రా అన్నట్టు అనిపించదు నాకు. బండి మీద అయినా సరే వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఇచ్చి కదా అంటారు, హెల్మెట్ పెట్టుకుని వచ్చినప్పుడు అట్లా ఉంటుంది. కానీ రూట్స్ గుర్తుపెట్టుకొని మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకుండా ఉన్నప్పుడే ఇంత సక్సెస్ అవుతారు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను నేను. తప్పకుండా కష్టపడితే, మా డాడీ మాకు నేర్పించేది ఒకటే, ఏంటంటే కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి అయినా వస్తుంది. ఏదో ఒక రోజు, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి, కష్టం చేస్తూనే ఉండాలి. ఫలితం వచ్చే రోజు ఒకటి ఉంటుంది, దాని గురించి వెయిట్ చేయాలి. అదేదో ఒక రోజు వస్తుంది, అప్పుడు ఇన్ని రోజులు కష్టపడ్డా కూడా నాకు ఫలితం వచ్చింది, ఇన్ని రోజులు కష్టపడ్డది ఎటు పోలేదు అనేది ఆ రోజు అనిపిస్తుంది. నువ్వు కష్టపడి అరే దగ్గరలో ఉంది అడే, నువ్వు మధ్యలోనే డ్రాప్ అయిపోయినావు అనుకో, అది చూడలేవు, మళ్ళీ వెనకాల వేస్ట్ అయిపోయిన టైంని చూడలేవు, వేస్ట్ అయిపోయిన టైంని చూడలేవు, ముందుండే సక్సెస్ని చూడలేవు, మధ్యలోనే అందరూ అట్లనే మధ్యలోనే అయిపోయిన వాళ్ళు ఉన్నారు.
నువ్వు 1 year కానీ 2 year కానీ పడుతున్నావు అంటే ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు నీకు అది ఒక ఫలితం దక్కుతుంది, అదొక పాసిబుల్ మంచిగా ఉంటుంది. సాంగ్ గురించి కాబట్టి మాట్లాడేది, ఇక్కడ సోనీ లేదు కాబట్టి సోనీకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం మనం ఇప్పుడు. ఏం శుభ్రే మీరు ఇస్తారు ఇప్పుడు సోనీ కోసం ఒక పాట మా వామ్మో, కోసం, సోనీ కోసం. సోనీ గారు ఇది మీకోసమే అండి. నాకు పాటలు అంత రావు అంటే మొన్న వాడిన రామమ్మ సీతమ్మలోనే ఒక లిరిక్ వాడతా. ఒక లిరిక్ అంటే ఒకటి పాడే వదిలేకూడదు, కొంచెం ఒక 2-3 లైన్స్ అయినా పాడాలి. చిన్ననాటి మన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయే జాబిలమ్మ, నా తోడు నువ్వంటూ నీ తోడు నేనంటూ ఊహల మేడలు కట్టానమ్మా, నీ మనసులో నేనున్నానే నీ మౌనాన్ని వీడరాదే, నీ మనసులో చోటిస్తేనే నీ మహారాజు నేనే కదే. ఇది నాకు చాలా నచ్చుతుంది. ఇది ఏదైతే ఈ పాయింట్ ఉందో నాకు బాగా నచ్చుతుంది. ఎవరైనా ఎప్పుడైనా పాటలు బాగా పాడతా అని చెప్పారా మీకు? చెప్పలేదు, నేను వాడా ఎవరు, ఎందుకంటే బాగా పాడరు. గైస్ ఇది నేను ఫన్నీగా అన్నాం, మాకుండే ఆ క్లోజ్నెస్ వల్ల అన్నా, మీరు మళ్ళీ కామెంట్స్ లో అట్లా ఎట్లా అంటారు మీరు ఇలా అంతా అనకండి నన్ను. అట్లేం లేదు, అట్లా ఈ లిరిక్ చాలా బాగా నచ్చుతుంది నాకు. ఎంత ఇష్టం సోనీ గారు అంటే, ఇప్పుడు లేరు కాబట్టి ఎప్పుడు ఆవిడ పక్కనే ఉంటారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగలేకపోయేదాన్ని. ఒక మాటలో చెప్పండి, పాటలో వద్దు కానీ. ఇంకా చెప్పలేనంత తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. అది అట్లా కాదు ఇక, ఎందుకంటే లవ్ చేయడమే కాకుండా నాతో తోడుండి నేను చేసే దాంట్లో అన్నిట్లో హెల్ప్ చేసి, ఇవాళ రేపు జనరేషన్లో ఒక మాట అంటేనే నువ్వే వద్దు అన్న, ఇప్పుడు నేను నన్ను కోపంలో తిట్టినా ఏం చేసినా నేను ఇప్పుడు కోపంలో ఏమైనా తిడతా, ఏంది ఇప్పుడు అని అంట, మళ్ళీ దాని తర్వాత నేను మాట్లాడి నేను సెట్ చేయగానే మళ్ళీ కరిగిపోయి మాట్లాడుతుంది. అట్లా ఏం లేదు, నువ్వు అన్నావు అని అట్లా ఏం చేయదు, అట్లా చెప్పినట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే, నాతో ఉండకపోయినా సరే కానీ మా ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. మా మమ్మీ డాడీ మా తమ్ముడు మా చెల్లితో వాళ్ళతో మంచిగా ఉండాలి. వాళ్ళకి ఏది అడిగినా చేసి ఇవ్వాలి, వాళ్ళతో ఇట్లా ప్రేమగా ఉండాలనే నాకు మెయిన్. నాతో ఉండకపోయినా అది సెకండ్ మ్యాటర్ అనే. నేను ఆమెకి చెప్పా ఇప్పటికి కూడా, కానీ ఆమె ఎప్పుడైనా వాళ్ళతోటే ఫస్ట్, వాళ్ళకి ఏదైనా వాళ్ళు మెయిన్ ఆమె చూసుకుంటుంది మంచిగా, వాళ్ళతో బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక కొంత బయట ఉంటారు, నాకు నచ్చని. అవును, లోకికి సోనీకి ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారు వాళ్ళిద్దరు కలిసి. మొన్న కామెంట్ చూసాను నేను, అది లోకికి పడట్లేదు సోనీ అంటే, లోకికి అసూయ సోనీ అంటే, అందుకే ప్రధానికి ఇట్లా వదిన అనట్లేదు సోనీ అంటది, ఈమె అంటది, ఆమె అంటది. వదినే అంటే చిన్నప్పటి నుంచి అక్క. ఇప్పుడు సోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కని కానీ ఏమైనా కానీ అక్క సోనక్క అని వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఉంటారు, ఇద్దరిని అక్క అని అండు. అక్క అని చిన్నప్పుడు చెప్తాం, మా వదిన అని చెప్పం కదా, అక్క అని అందు. వీళ్ళు చిన్నప్పటి నుంచే మీకు ఇష్టం కదా, ఎందుకు చెప్పలేదు? ఎవరికి? వదిన అనమని చెప్పి వీళ్ళు ఇంట్లో చెప్పారు మళ్ళీ.